ఈరోజు బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపారం గ్రామ సచివాలయంలోని గ్రామస్తులు కానీ పంచాయతీ బోర్డు మెంబర్లు కానీ ఎవరికి చెప్పకోకుండా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఆధ్వర్యంలోని గ్రామ సభని ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో కొంతమంది భూసేకరణ పేరుతో రైతులు వాళ్ళ భూములు ఇస్తాకి పిలవటం జరిగింది. దాన్నే గ్రామ సభగా మార్చేసి తీర్మానాల రూపంలో R&R అధికారులకి గవర్నమెంట్కి పంపాలన్న ప్రయత్నంలో భాగంగా గ్రామ సభ జరుగుతుంటే ఈ విషయం తెలుసుకొని స్థానిక గిరిజనులు వచ్చి అడ్డుకోవటం జరిగింది. ఈ గ్రామ సభ ప్రొసీడింగ్స్ అనేది సర్పంచులు తర్వాత ఈ గ్రామ పంచాయతీ ప్రజల సమక్షంలో జరగాల్సిన గ్రామ సభని ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు. ఇది ఏ పద్ధతి అని నిలదీయటంతో సమాధానం చెప్పుకోకుండా ఎంఆర్ఓ గారు ఇక్కడి నుంచి జారుకున్నారు. పోలీసు వారి సహకారంతో మేము ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. ఇక్కడ భూసేకరణలోని చాలా అవకతవకలు జరుగుతున్నాయి. గతంలోని 50 కోట్లు అవినీతి జరిగింది. ఇప్పుడు అదే పద్ధతిలోని భూసేకరణ చేస్తూ ఉన్నారు. భూములు LTR భూముల్లోని గిరిజన సాగులో ఉన్నారు. వాళ్లే సాగు వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. ఆ భూములు తప్పుడు పద్ధతుల్లోని R&Rలో పెట్టాలని కొంతమంది గిరిజనేతలు ప్రయత్నం చేస్తుంటే దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కొమ్ము కాస్తూ ఉంది. దీనికి ఈరోజు జరిగిన సంఘటనే ఉదాహరణగా కనపడతా ఉంది. కాబట్టి ఈ గ్రామ సభ నిర్వహించిన ఎవరైతే విఆర్ఓలు ఎంఆర్ఓ ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీన్ని గ్రామ సభ జరపాలంటే ముందులో ప్రజాభిప్రాయం ఉండాలి. భూసేకరణ జరిగేటప్పుడు ఈ గ్రామంలో భూసేకరణ తీసుకోవాలని మేము కోరుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి మీ ప్రాంతంలో భూసేకరణ చేయొచ్చా లేదన్నది ప్రజాభిప్రాయం తీసుకోవాలి. తర్వాత భూసేకరణ చేయాలి. భూసేకరణలోని వివాద భూములు పెట్టొద్దన్నది R&R అధికారులు చెప్తున్నారు. వివాద భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోమంటున్నారు. కానీ ఇక్కడ వివాద భూములే తీసుకుంటా ఉన్నారు. రెండోది మేము అడుగుతున్నాం, ఈ బుట్టాయిగూడెం జీలుగుమేర మండలంలోని మిగులు భూములు 1000 ఎకరాలు పైగా ఉన్నాయి. ఈ 1000 ఎకరాలు నిర్వాసితులు ఇవ్వకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూసేకరణ ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? కాబట్టి ఈ భూసేకరణ ఆపాలి, మిగులు భూములు ఎంతో గుర్తించాలి, అవే భూములు నిర్వాసితులకు ఇవ్వాలి అన్నది ఈ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేసాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.